హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. సో ఈ వీడియో కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఎస్కే యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్నటువంటి 5th సెమిస్టర్ సిలబస్ అన్నమాట. సో నాట్ ఓన్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్, సో ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేటువంటి సబ్జెక్టు అందరికీ అవైలబుల్లో ఉంటుంది. ప్రతి ఒక్క డిగ్రీ కావచ్చు లేదా బీటెక్లో కావచ్చు. సో వాళ్ళ కొరకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ముందుగా ఇంట్రడక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ముందుగా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. హార్డ్వేర్, the physical components of computer that you can touch and see are known as hardware. All the input devices, storage devices, output devices come under the group of hardware. Example, keyboard, mouse, printer, speaker, etc. అంటే కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్, ఆ ఫిజికల్ కాంపోనెంట్స్ ఏమన్నా కావచ్చు, వాటిని మనం చూడగలుగుతున్నాం, అలాగే టచ్ చేయగలుగుతున్నాం. అటువంటి కాంపోనెంట్స్ని మనం హార్డ్వేర్ అంటున్నాం. సో ఎగ్జాంపుల్ కీబోర్డ్, దట్ వీఆర్ సీయింగ్ అండ్ టచ్ చేస్తున్నాం, టైప్ చేస్తున్నాం. అండ్ మౌస్ కూడా, అండ్ నెక్స్ట్ ప్రింటర్ని కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. అండ్ స్పీకర్, ఇవన్నీ కూడా మనకు హార్డ్వేర్ కింద వస్తాయన్నమాట. అంటే ఇన్పుట్ డివైజెస్ కావచ్చు, అలాగే స్టోరేజ్ డివైజెస్ అండ్ నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్, ఇవన్నీ కూడా హార్డ్వేర్ యొక్క గ్రూప్ కిందనే వస్తాయి. అండ్ సాఫ్ట్వేర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ సూటబుల్ ప్రోగ్రామ్స్ దట్ మేక్ హార్డ్వేర్ టు వర్క్. Software also supervises the work done by hardware. Softwares are divided into two types. They are application software and system software. సో ఇందాక మనం హార్డ్వేర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ హార్డ్వేర్ వర్క్ చేయాలంటే మనకు సూటబుల్ ప్రోగ్రామ్స్ అనేవి కావాలన్నమాట. సో దాన్నే మనం సాఫ్ట్వేర్ అని కూడా అంటున్నాం. అలాగే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్ ద్వారా వర్క్ అనేది జరుగుతుందా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేస్తుందన్నమాట. ఇక్కడ సాఫ్ట్వేర్లో 2 టైప్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ గాను, ఇంకొకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ గాను. సో సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ద సాఫ్ట్వేర్స్ దట్ ఆర్ డెవలప్డ్ ఫర్ కంప్లీటింగ్ యూజర్స్ రిక్వైర్మెంట్ లైక్ డ్రాయింగ్ పిక్చర్స్, టైపింగ్ లెటర్స్, లిసనింగ్ మ్యూజిక్, వాచింగ్ ద మ్యూజిక్ ఆర్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ ఎంఎస్ పెయింట్, ఎంఎస్ వర్డ్, వినాంప్ అండ్ విండోస్ మీడియా ప్లేయర్. ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్, పేరులోనే అప్లికేషన్ అంటున్నాం కాబట్టి సో యూజెస్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మన యూజర్స్ అంటే హ్యూమన్ రిక్వైర్మెంట్స్ కొరకు, యూజర్స్ అంటే హ్యూమన్స్ కాబట్టి ఇక్కడ యూజర్స్ రిక్వైర్మెంట్ కొరకు డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇందులో మనకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్స్ని డ్రా చేయడము, లేదా మనం స్పీకర్స్ యూజ్ చేసుకొని మ్యూజిక్ వింటున్నాము అంటే వీఆర్ యూజింగ్ ద హార్డ్వేర్. స్పీకర్ అంటేనే హార్డ్వేర్ కాబట్టి హార్డ్వేర్ సహాయంతో ఇక్కడ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాం. సో లిజనింగ్ మ్యూజిక్ అండ్ టైపింగ్ లెటర్స్ అంటేనే మనం కీబోర్డ్ యూజ్ చేస్తున్నాం. కీబోర్డ్ ఈజ్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ విండోస్ మీడియా ప్లేయర్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ that are developed for completing system requirements like maintaining date and time, device management, batch processing are called system software. The system software is called OS, operating system. సో ఇందాక మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం, దట్ ఈజ్ డెవలప్డ్ ఫర్ యూజర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటూనే పేరులోనే ఉంది, సిస్టమ్కు రిలేటెడ్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్. అంటే ఈ సాఫ్ట్వేర్ని సిస్టమ్ రిక్వైర్మెంట్ కొరకు డెవలప్ చేసినారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ యొక్క డేట్ కావచ్చు, దాని యొక్క టైమింగ్ని మెయింటైన్ చేయడం, అలాగే డివైస్ మేనేజ్మెంట్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఉంటాయన్నమాట. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇంకొక నేమ్ కూడా ఉంది దీనికి, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్.
సో ఇందులో డాస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐ మీన్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, డిఓఎస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ విండోస్ అండ్ లినక్స్ అండ్ యూనిక్స్. సో ఇవన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎక్కువగా మనం డాస్ని యూజ్ చేస్తూ ఉంటాం, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ని. అందరికీ టచ్లో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ డాస్ అనమాట. అండ్ విండోస్, లెనిక్స్, యూనిక్స్ ఇవన్నీ కూడా ఐ మీన్ బేసిక్స్ తెలిసిన వాళ్ళకు ఇవన్నీ టచ్ ఉండవు. సో ఇప్పుడు మనం సిలబస్లోకి ఎంటర్ అవుతున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇందాక మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టూ వర్డ్స్, సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీరింగ్. Software is more than a program code. A program is a set of instructions for computational purpose. Software is considered to be a collection of suitable programs associated with libraries and documentations. Software which is made for specific requirements is called software product. Engineering, on the other hand, is all about developing products using well-defined scientific principles, methods and procedures. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనగానే మనకు టూ వర్డ్స్ వస్తాయి. ఏంటి, ఒకటి సాఫ్ట్వేర్ కానీ ఇంకొకటి ఇంజనీర్. ముందుగా సాఫ్ట్వేర్ అంటేనే మనం ఇందాక చెప్పుకున్నాం ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఐ మీన్ మోర్ దాన్ ప్రోగ్రామ్ కోడ్ అన్నమాట. అంటే ఈ ప్రోగ్రాంలో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం కాంపిటేషనల్ చేయడానికి, ఐ మీన్ కంప్యూట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రోగ్రామ్స్ అంటున్నాము. ఈ ప్రోగ్రామ్ కోడ్ కన్నా ఎక్కువ ఉన్నదాన్నే సాఫ్ట్వేర్ అంటున్నాం. అలాగే మనం సాఫ్ట్వేర్ని కలెక్షన్ ఆఫ్ సూటబుల్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో లైబ్రరీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ని మనం ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కొరకు యూజ్ చేసినట్టయితే దాన్ని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అంటాం అనమాట. అంటే మనం ఏదైతే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్ ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కొరకు యూజ్ చేసినట్టయితే అటువంటి దాన్ని మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అని అంటాం. సో ఇదంతా సాఫ్ట్వేర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ అనేటువంటి సెకండ్ వర్డ్ ఉంది. సో ఇంజనీరింగ్ వచ్చేసి ఇవన్నీ అంటే ప్రతి ఒక్క ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం అన్నమాట. ఏ విధంగా డెవలప్ చేయడం అంటే కొన్ని సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని అండ్ మెథడ్స్ని, ప్రొసీజర్స్ని, వీటన్నిటిని కూడా అవి కూడా వెల్ డిఫైన్డ్ ప్రిన్సిపల్స్, వెల్ డిఫైన్డ్ మెథడ్స్, వెల్ డిఫైన్డ్ ప్రొసీజర్స్ని యూజ్ చేస్తూ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడమే ఇంజనీరింగ్. So, we can define software engineering is an engineering branch associated with the development of software using well-defined scientific principles, methods and procedures. The outcome of software engineering is to develop an efficient and reliable software product. So, ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ అన్నమాట. సో ఈ బ్రాంచ్లో మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాం. ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం అంటే వెల్ డిఫైన్డ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, అలాగే వెల్ డిఫైన్డ్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ ప్రొసీజర్తో ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క రిజల్ట్, ఐ మీన్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుందంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసే విధంగా, అది కూడా మనకు ఎఫిషియెంట్గాను రిలయబుల్గాను, ఐ మీన్ యూజెస్ కొరకు రిలయబుల్గాను డెవలప్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పారాడిమ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అన్నా, పారాడిమ్ అన్నా, లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్నా కూడా ఒకటే అన్నమాట. సరే చూద్దాం. అండ్ డెఫినెట్లీ మీకు ఎస్ఐ క్వశ్చన్లో ఈ టాపిక్ ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ కూడా ఈ పారాడిమ్ లేదా ప్రాసెస్ అన్నమాట. సో డెఫినెట్గా గన్ షాట్ క్వశ్చన్ అని చెప్తున్నా, ఐ మీన్ డిగ్రీ స్టూడెంట్స్కు. సరే చూద్దాం ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉందో. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పారాడిమ్ విచ్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు హ్యాస్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి. ఇందాక చెప్పుకున్నాం కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పారాడిమ్ అన్నా, లేదా ప్రాసెస్ అన్నా, లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్నా కూడా ఒకటే అన్నమాట. అండ్ ఫేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్.
సో ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలంటే అందులో ఉన్నటువంటి ఫేజెస్ ఏమై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఏ షాప్, అంటే ఒక షాప్ పెట్టాలనుకోండి. ముందుగా ఆ షాప్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, మీరున్నటువంటి లొకాలిటీలో ఒక షాప్ పెట్టాలనుకుంటున్నారు. ఆ షాప్ పెట్టడానికి మీకు ఒక సర్టైన్ ఐడియా ఉండాలి. మీన్స్ ఆ స్ట్రీట్లో ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బుక్స్ స్టాల్ పెట్టాలనుకోండి. బుక్ స్టాల్ పెట్టాలనుకుంటే ఆ లొకాలిటీలో ప్రాబ్లం ఏమై ఉండాలంటే, ఆ లొకాలిటీలో ఎటువంటి బుక్ స్టాల్ ఉండకూడదు. అండ్ నెక్స్ట్, వెయిట్ 1 సెకండ్. అంటే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. ఏంటి, మీరు బుక్ స్టాల్ పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ లొకాలిటీలో బుక్ స్టాల్ లేదు కాబట్టి, సో మీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది అని మీరు బుక్ స్టాల్ పెట్టాలనుకున్నారు. తర్వాత దాని కొరకు ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేశారు కదా, ఎందుకంటే ఆ లొకాలిటీలో బుక్ స్టాల్ లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్. అండ్ నెక్స్ట్, బుక్ స్టాల్ పెట్టాలంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి. సో ఆ బుక్ స్టాల్ కొరకు తీసుకొని రావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ లైక్ పెన్స్, బుక్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్. ఆ తర్వాత వీటన్నిటిని మనం రిక్వైర్మెంట్స్ని తెచ్చుకున్న తర్వాత పెట్టేస్తే అయిపోతుందా? లేదు కదా, వీటన్నిటిని అనలైజ్ చేసుకోవాలి. అంటే ఏ పెన్ను, ఏ బుక్ ఎంత కాస్ట్, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏ విధంగా సర్దుకోవాలి, ఏ విధంగా ప్రైస్ అమ్ముకోవాలి, ఒక అనలైసిస్కి రావాలి. వీటన్నిటిని కూడా మనం షాప్లో డిజైన్ చేసుకోవాలి. అంటే ఎవరైనా వచ్చి సర్టైన్ పెన్ అడిగితేనే మనం తీసిచ్చే విధంగా డిజైన్ చేసుకోవాలి. ఆ తర్వాత టెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే అడిగినటువంటి పెన్స్ ఉంటున్నాయా లేదా, అలాగే తర్వాత ఏమన్నా డిప్లాయ్మెంట్స్ అంటే ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే మీరు అమ్మేటువంటి బుక్స్లో కావచ్చు, వేరే పెన్స్లో కావచ్చు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఇవి అవైలబుల్గా అంటే కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయా ఇటువంటి బుక్స్, లేదా ఇతర ఏ విధంగా ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా అని ఇటువంటివన్నీ చూడాలి. తర్వాత మెయింటెనెన్స్, అంటే ఇవన్నీ స్టెప్స్ కూడా మనం చెప్పుకున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా ఫేజెస్ ఆఫ్ ఎస్డిఎల్సీనే. ముందుగా మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చెప్పుకున్నాము, రిక్వైర్మెంట్స్ కొరకు చూసాము, అనలైసిస్ చేసుకున్నాము, డిజైన్ చేసాము, అలాగే టెస్టింగ్ చేస్తున్నాము, డిప్లాయ్మెంట్ అంటే ఏమన్నా మరి తిరిగి ప్రాబ్లమ్స్ ఏమన్నా రైజ్ అయినాయా, అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూస్తూ వచ్చాం. సో ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఫేజెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం. ఫేజెస్ ఆఫ్ ఎస్డిఎల్సి. To solve the actual problem of the customer in the industry, the software team people must include a strategy. This strategy is also referred as software process model or SDLC, software development life cycle. The full form of software development life cycle is SDLC is software development life cycle. SDLC describes the phases of software development according to the process they are executed. There are 6 phases available in SDLC. They are requirement gathering and analysis, design, implementation of coding, testing, deployment and maintenance. సో ముందుగా ఏదైనా ఒక ఇండస్ట్రీలో కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలనుకుంటే, ఆ సాఫ్ట్వేర్ టీమ్ పీపుల్ మొత్తం కూడా ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాలన్నమాట. ఆ స్ట్రాటజీనే మనం ఎస్డిఎల్సి లేదా సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్ అని అంటున్నాం. ఇక్కడ ఎస్డిఎల్సి అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్నమాట. ఇందులో మనకు ప్రాసెస్ ప్రకారంగా కొన్ని ఫేజెస్ ఉన్నాయి. ఆ ఫేజెస్నే మనం ఏం చెప్పుకుంటున్నామంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అంటున్నాం, అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడింగ్ అని చెప్తున్నాం, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్. కానీ ఇంతకన్నా ముందు నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నప్పుడు ముందుగా ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. ఇక్కడ రిక్వైర్మెంట్స్ కావాలి అనుకున్న దానికన్నా ముందు ఆ రిక్వైర్మెంట్స్ దేని కొరకు ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. సో ఆ పాయింట్ మీరు కనుక రాసినట్టయితే బెస్ట్ మార్క్స్ గెయిన్ చేసుకోగలరు. ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అని మెన్షన్ చేయాలి, తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఆ తర్వాత అనలైసిస్ చేసుకోవడం, అండ్ నెక్స్ట్ డిజైన్ చేయడం, అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడింగ్ లేదా కోడింగ్ అనొచ్చు, ఆ తర్వాత టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ చేసిన తర్వాత అప్డేట్ కూడా మనం రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఎక్స్ట్రా 8 స్టెప్స్ రాసినట్టయితే, అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్గా తీసుకోండి, లాస్ట్లో 8th వన్ వచ్చేలోపు అప్డేట్ తీసుకోండి. సో 8 స్టెప్స్ రాసినట్టయితే
ఇక్కడ మీకు గుడ్ మార్క్స్ స్కోర్ చేయగలరు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం మెయింటైన్ చేద్దాం. ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ గురించి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఏ కస్టమర్, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబ్లమ్. దెన్ ఆఫ్టర్ ద పోస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్, దెన్ వీ హ్యావ్ టు కమ్ టు ద నెక్స్ట్ ఫేజ్, దట్ ఈజ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని కూడా రాయొచ్చు. సరే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలైసిస్ గురించి చూద్దాం. ఇన్ దిస్ ఫేజ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ఆర్ కస్టమర్స్ విల్ బీ గ్యాదర్డ్. సో ఈ ఫేజ్లో అంటే మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ తీసుకుందాం, ఇక్కడ సెకండ్ ఫేజ్గా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలైసిస్గా తీసుకుందాం. ఈ ఫేజ్లో ఏం జరుగుతుందంటే పీపుల్ లేదా కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. దిస్ ఫేజ్ ఈజ్ మెయింటైన్డ్ బై ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ స్టాక్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ టోటల్ ఈ ఫేజ్ మొత్తం ఎవరు మెయింటైన్ చేస్తారంటే కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తున్న వాళ్ళు ఎవరు? టోటల్గా ప్రాజెక్ట్ మేనేజర్స్ లేదంటే స్టాక్ హోల్డర్స్ అన్నమాట. ఈ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్స్ లేక స్టాక్ హోల్డర్స్ ఈ ఫేజ్ని మెయింటైన్ చేస్తారు, అంటే రిక్వైర్మెంట్స్ని తెలుసుకుంటారు. Meetings are held between project managers, stockholders and customers, like who is going to use the system, what type of data is used in the system, what should be the output of the system. All these topics are discussed. అంటే ఈ ఫేజ్లో మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎవరెవరికి? ప్రాజెక్ట్ మేనేజర్స్కు జరుగుతాయి, అలాగే స్టాక్ హోల్డర్స్కు, అలాగే కస్టమర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని రిక్వైర్మెంట్స్ని తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండాలంటే వాళ్ళ రెస్పాన్స్ అనేది ఉండాలి, కాబట్టి ఖచ్చితంగా మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఆ మీటింగ్లో ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయంటే ఎవరు సిస్టమ్ని యూజ్ చేయబోతున్నారో, అంటే ఎటువంటి డేటా ఈ సిస్టంలో యూజ్ చేయబోతున్నారు, అలాగే ఆ సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్స్ని కూడా ఈ మీటింగ్లో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఆఫ్టర్ రిక్వైర్మెంట్స్ వ్యాలిడేషన్ ఈజ్ డిస్కస్డ్, ద పాసిబిలిటీ ఆఫ్ వ్యాలిడేషన్ ఈజ్ ఆల్సో డిస్కస్డ్. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ వ్యాలిడేషన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత అంటే ఆ వ్యాలిడేషన్ పాసిబిలిటీ అవుతుందా లేదా అని కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఫైనలీ ద రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఈజ్ ప్రిపేర్డ్, ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. సో ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే కావలసినటువంటి రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. ఈ డాక్యుమెంట్ మనకు నెక్స్ట్ ఫేజ్లో యూస్ఫుల్ అవుతుంది, అంటే నెక్స్ట్ ఫేజ్కు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి? డిజైన్. In this phase, design system document is prepared from the above requirements. It helps us to analyze the hardware and the software requirements for the system. It also studies system architecture, which is useful for the next phase. So, design phase లో ఏం జరుగుతుందంటే సిస్టమ్ డిజైన్ అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. సిస్టమ్ డిజైన్ డాక్యుమెంట్, కానీ ఇంతకుముందు సిస్టమ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అయ్యింది, కానీ ఈ మన డిజైన్లో ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని సిస్టమ్ డిజైన్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇది మనకు సిస్టమ్కు హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ కావాలా లేదా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కావాలా అనేటువంటి ఒక అనలైజ్ కొరకు ఈ డాక్యుమెంట్ యూజ్ అవుతుంది. అలాగే ఈ ఫేజ్లో మనము సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి కూడా స్టడీ చేస్తామన్నమాట. ఎందుకంటే ఈ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకు నెక్స్ట్ ఫేజ్కు యూజ్ అవుతుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడింగ్. సో ఎప్పుడైతే మనం సిస్టమ్ డిజైన్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అయి ఉంటుందో దాన్ని ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఆ వర్క్ అనేది మాడ్యూల్స్గా డివైడ్ అవుతుందన్నమాట. ఇక్కడ మాడ్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడింగ్. ఆఫ్టర్ రిసీవింగ్ ద సిస్టమ్ డిజైన్ డాక్యుమెంట్ ద వర్క్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మాడ్యూల్స్ అండ్ కోడింగ్ ఈజ్ స్టార్టెడ్. Since the programs necessary for the software are developed in this phase, this is the longest phase of SDLC. అంటే ఎప్పుడైతే సిస్టమ్ డిజైన్ డాక్యుమెంట్ని రిసీవ్ చేసుకుంటామో వర్క్ అనేది మాడ్యూల్స్గా డివైడ్ అవుతుందన్నమాట. మాడ్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఈ మాడ్యూల్స్గా ఎప్పుడైతే డివైడ్ అవుతుందో కోడింగ్ అనేది జరుగుతుందన్నమాట.
అంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ మనము సాఫ్ట్వేర్ కొరకు యూజ్ చేస్తున్నాం, అది కూడా ఈ ఫేజ్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కొరకు మనం ఈ ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యొక్క ఫేజ్లో చాలా లాంగెస్ట్ ఫేజ్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడింగ్ అన్నమాట. అండ్ టెస్టింగ్. After the code is developed, it is tested against the requirements of the customer to make sure that the product is actually solving the needs of the customer. During this phase, functional testing, unit testing, integration testing, system testing are done for the software. It is called alpha testing. సో ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక బుక్ స్టాల్ పెట్టాలన్నా కూడా మనం తీసుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే ఆ బుక్స్ కావచ్చు అండ్ రిక్వైర్మెంట్స్ కలిగినటువంటి బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా తెచ్చినప్పుడు వీటికి ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే తీసుకొచ్చినటువంటి బుక్స్ మనకు ఈ ఏరియాలో అమ్ముడుపోతాయా లేదా పెన్స్ అవైలబుల్గా ఉన్నాయా, అటువంటి టెస్టింగ్స్ అనేవి చేయాలి. అంటే ఇది రియల్గా జరిగేటువంటి ఎగ్జాంపుల్ కాబట్టి నేను మీకు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి దేని డెవలప్మెంటు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా సిస్టమ్ డెవలప్మెంట్ అంటున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియల్ అండ్ రియల్. ఓకే, టెస్టింగ్ అంటే కోడింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయి ఉంటుందో, అంటే కోడింగ్ ఎప్పుడైతే డెవలప్ అయి ఉంటుందో అప్పుడు టెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ టెస్టింగ్ దేని కొరకు టెస్ట్ చేస్తారంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్, ఆ కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాయా, అంటే ఆ ప్రోడక్ట్ సాల్వ్ చేయగలుగుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫేజ్లో కేవలం మా రెగ్యులర్ టెస్టింగ్ కాకుండా ఫంక్షనల్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, అలాగే సిస్టమ్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, మిగతా టెస్టింగ్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ కొరకు జరుగుతాయి అన్నమాట. వీటన్నిటిని కూడా మనం ఇటువంటి టెస్టింగ్స్ అన్నిటిని కూడా మనం ఆల్ఫా టెస్టింగ్ అని అంటాం. ఓకే, and next, deployment. After successful testing the product, after successful testing, the product is delivered to the customer. After receiving the product, the customer conduct beta testing. If any bug is caught, they will be reported to the development team. If all the bugs are fixed, then the final deployment will be done. సో ఎప్పుడైతే టెస్టింగ్ అనేది జరుగుతుందో ప్రోడక్ట్ని కస్టమర్కు పంపించడం జరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ టెస్టింగ్ జరిగిన తర్వాత ప్రోడక్ట్ని మనం కస్టమర్ వైపుకు డెలివర్ చేస్తామో ఆ కస్టమర్ రిసీవ్ చేసుకున్న తర్వాత బీటా టెస్టింగ్ జరపడం జరుగుతుంది. ఈ బీటా టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి బగ్స్ అంటే ఎర్రర్స్ ఎక్కడైనా వచ్చినప్పటికి కూడా వీళ్ళు డెవలప్మెంట్ టీం లేదా ఆ కంపెనీ యొక్క ఈ మొత్తం డెవలప్మెంట్ చేసినటువంటి ఆ టీం ఉంటుంది కదా, వాళ్ళకు రిపోర్ట్ చేస్తారనమాట. వీళ్ళు ఫైనల్గా ఎర్రర్స్ అన్నిటినీ కూడా ఫిక్స్ చేస్తారు, ఎర్రర్స్ లేకుండా చూసుకుంటారు. ఇక్కడ మనం బుక్ స్టాల్ గురించి చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నటువంటి బుక్స్ కొన్ని వేలల్లో తీసుకొని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక చోట మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ బుక్స్ కవర్ పేజ్ బాగా ఉండలేకపోవడము, లేదా లోపల లైన్స్ సరిగ్గా రాకపోవడము, లేదా కౌంట్స్ ఆఫ్ పేజ్ సరిగ్గా లేకపోవడం, ఈ విధంగా చూస్తుంటాం. సో ఆ టైంలో మనం షాప్కి వెళ్ళినప్పుడు బుక్స్ తీసుకున్నప్పుడు ఇవి సరిగ్గా లేవు అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఆ షాప్ ఓనర్ వచ్చేసి తిరిగి ఎక్కడైతే తను కొన్నాడో సో అక్కడికి రిపోర్ట్ చేస్తాడనమాట, మీ నుంచి తీసుకున్నటువంటి బుక్స్ సరిగ్గా లేవు. ఆ విధంగానే ఇక్కడ కస్టమర్ ఎప్పుడైతే వాళ్ళ ప్రోడక్ట్ని అంటే డెవలప్మెంట్ టీం నుంచి ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకుంటాడో బీటా టెస్టింగ్ చేయగానే ఏమన్నా ఎర్రర్స్ అనేవి వస్తే తన డెవలప్మెంట్ టీంకి రిపోర్ట్ చేస్తాడనమాట. వాళ్ళు ఇక్కడ ఎర్రర్స్ అన్నిటిని కూడా ఫిక్స్ చేస్తారు. సో అదేవిధంగా షాప్ ఓనర్ కూడా ఎప్పుడైతే వాళ్ళు కొన్నటువంటి బుక్స్ నుంచి బుక్స్ ఉంటాయి కదా మ్యానుఫ్యాక్చర్ నుంచి వాళ్ళకి రిపోర్ట్ చేస్తాడనమాట. వాళ్ళు ఇటువంటి ఎర్రర్స్ లేకుండా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా బుక్స్ని మళ్ళీ రీప్లేస్ చేసి వేరే బుక్స్ని పంపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎస్డిఎల్సి.
And next, maintenance. Once the product is started using by the customer, the actual problem comes up and they will be solved from time to time. This type of care taken by the company to the product is called maintenance. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే కస్టమర్ ఈ బుక్స్ సరిగ్గా లేవు, కవర్ పేజ్ బాగా రాలేదు, నెంబర్ ఆఫ్ పేజెస్ కరెక్ట్గా లేవు, అండ్ పిన్లు సరిగ్గా పడలేదు, పెన్ సరిగ్గా పడడం లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే యూజ్ చేసిన తర్వాత చెప్తాడో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వెళ్తాయి అనమాట. అంటే డెవలప్మెంట్ టీం వరకు వెళ్తాయి. సో వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అంటే కంపెనీ తీసుకున్నటువంటి జాగ్రత్తని మనం ఇటువంటి జాగ్రత్తనే మెయింటెనెన్స్ అని కూడా అంటాం. సో ఆ తర్వాత అప్డేట్గా చెప్పుకున్నాం కదా, అప్డేట్ ఫేజ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇవన్నీ ఫేజెస్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనం ప్రోడక్ట్ని అప్డేట్ చేయవచ్చు. సో ఆఫ్టర్ all the phases then we can update the product. సో దట్ ఈస్ ద SDLC ఫేజెస్. సో SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అందులో ఉన్నటువంటి ఫేజెస్ ఏంటి? ముందుగా మీరు ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ రాయాలి, ఆ తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలైసిస్, ఆ తర్వాత డిజైన్, అండ్ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడింగ్, అండ్ నెక్స్ట్ తర్వాత టెస్టింగ్, తర్వాత డిప్లాయ్మెంట్, ఆ తర్వాత మెయింటెనెన్స్, అండ్ చివరిగా మీకు 8th వన్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ జాయిన్ చేసాము, చివరిగా 8th వన్ వచ్చేసి అప్డేట్. సో దీస్ ఆర్ ద ఫేజెస్ ఇన్ SDLC. ఓకే, వాటర్ఫాల్ మోడల్ ఫార్ SDLC. సో దీనికి నేను రియల్ టైం ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, వాటర్ఫాల్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫార్మర్ యొక్క డాటర్స్ అన్నయ్య ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఫార్మర్ ఉంటారు 80%, 90%. సో వాళ్ళకి తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, బాయ్స్కు చాలా బాగా తెలిసి ఉంటుంది. సో పొలంలో వాటర్ని పెట్టడానికి వెళ్తూ ఉంటారు. అంటే పైన భూములు ఉన్నటువంటి వాటర్ ఫుల్ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు పొలాలు అనేవి ఒకే లెవెల్లో మనకు ఉండవు. పై పొలాలు కింద పొలాలు అంటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం పై పొలాలకు వాటర్ పెడుతూ ఉంటాం అనుకోండి, అది ఫుల్ అయిపోయింది అనుకోండి, కింద పొలాల వరకు వాటర్ అనేవి వెళ్తూ ఉంటాయి. కానీ ఒకవేళ కింద పొలాలు కనుక ఫుల్ అయితే ఆ వాటర్ పైకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అంటే పై పొలాలకు ఆ వాటర్ వెళ్తుందా అంటే నో. అంటే ఇక్కడ పై పొలాల నుంచి కింద పొలాల వరకు మనం వాటర్ని మూవ్ చేయగలం, కానీ కింద ఉన్నటువంటి పొలాలకు వాటర్ వేస్తే పై పొలాలకు వాటర్ అనేది మూవ్ కాదనమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే వాటర్ ఫాల్ మోడల్ అని చెప్పి ఒక మోడల్ ఉంది. అది దేని కొరకు? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కొరకు. సరే చూద్దాం మరి ఇప్పుడు. దట్ ఈస్ ద రియల్ అనాలిసిస్, ఐ మీన్ రియల్ ప్రాబ్లం అనమాట మనం చూస్తున్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో. సో ఇప్పుడు చూద్దాం, వాటర్ఫాల్ మోడల్ ఫార్ SDLC. It is the first process model that understands SDLC in a linear sequential flow, that is the next phase started only after completion of previous phase. It is very simple and easy to understand because each phase is started only after completion of previous phase without any overlaps. It is also used to develop the software products and also referred as linear sequential life cycle model. This model is the development process is divided into 6 phases. They are requirement gathering and analysis, and design, implementation or coding, and testing, and డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. అగైన్ మీకు మళ్ళీ అవే మెయింటెనెన్స్, అవే ఫేజెస్ వస్తున్నాయి. సో ఆ ఫేజెస్ కనుక మీరు బాగా తెలుసుకున్నట్టయితే ఏ మోడల్ వచ్చినా లేదా ఎటువంటి ప్రాబ్లం రైజ్ అయినా కూడా మీరు దానికి సొల్యూషన్ రాయగలుగుతారనమాట. ఇక్కడ వాటర్ఫాల్ మోడల్ని మనం ఇంకొక పేరుతో కూడా చెప్పుకోవచ్చు. అదే లీనియర్ సీక్వెన్షియల్ మోడల్. అంటే ఒకే పరిధిలో వెళ్ళేటువంటిది, దానికి తిరిగి మరి బ్యాక్ రావడం ఉండదు. సో ముందుగా ఈ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే, అంటే SDLC గురించి అర్థం చేసుకోవాలి అంటే ఈ మోడల్లో ఏం జరుగుతుందంటే,
ఈ మోడల్లో ఒక ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ ప్రీవియస్ ఫేజ్ అనేది పూర్తిగా ఎండ్ కాకుండా ఏమన్నా అబ్స్టాకిల్స్ అనేవి వచ్చాయనుకోండి, నెక్స్ట్ ఫేజ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ కాదు. సో అందుకని చెప్పి మనం లీనియర్ సీక్వెన్షియల్ ఫ్లో అని కూడా అంటున్నాం. సరే, మనకు బాగా ఈజీగా అండ్ సింపుల్గా అర్థం కావాలి అంటే ప్రతి ఒక్క ఫేజ్ కూడా కంప్లీట్గా రన్ అవ్వాలన్నమాట. అలాగే ఎటువంటి ఓవర్లాప్స్ కూడా ఉండకూడదు. సో సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని మనం డెవలప్ చేయడానికి వాటర్ఫాల్ మోడల్ని కూడా యూజ్ చేసాం. దట్ ఈస్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చెప్పుకున్నాం. సో దీన్నే మనం లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అని కూడా చెప్తున్నాం. సరే, ఈ మోడల్లో తిరిగి మరి 6 ఫేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఐ మీన్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్. ఈ 6 ఫేజెస్తో పాటు ఎక్స్ట్రా ఎండింగ్ అండ్ స్టార్టింగ్లో ఒక 2 ఫేజెస్ని నేను యాడ్ చేశాను. ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ స్టార్టింగ్లో అండ్ లాస్ట్లో అప్డేట్ని యాడ్ చేశాను. సో ఈ 2 ఫేజెస్ని మాత్రం మీరు స్కిప్ చేయకండి. సో ఇందాక నేను రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలైసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవన్నీ కూడా ఈ వాటర్ఫాల్ మోడల్లో రాసినట్టయితే యూ విల్ గెట్ బెటర్ స్కోర్ అనమాట. ఎందుకంటే అవే స్టెప్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి కాబట్టి నేను మీకు మరలా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో ఇందాక క్లియర్గా ఇచ్చేసాను కదా. ఫ్రమ్ phase 1 to phase 6 విల్ బీ సేమ్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్. ఎస్డిఎల్సికి ఎటువంటి ఫేజెస్లో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో వాటర్ఫాల్ మోడల్కి కూడా అదే ఫేజెస్కు ఆన్సర్ అనమాట. సరే, వాటర్ఫాల్ మోడల్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. దిస్ మోడల్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఈ వాటర్ఫాల్ మోడల్ అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇట్ ఈస్ ఈజీ టు మేనేజ్ అండ్ ఫిక్స్డ్ డెలివరబుల్. సో ఇందులో ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా మేనేజ్ చేసుకోగలము, అలాగే రాకుండా చూసుకోగలము. ఇట్ వర్క్స్ వెల్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్స్. సో ఇటువంటి మోడల్ చిన్న చిన్న ప్రాజెక్ట్కు పనికొస్తుందన్నమాట. ఇట్ విల్ హ్యావ్ వెల్ అండర్స్టూడ్ మైల్ స్టోన్స్. సో దీనికి చాలా వరకు మైల్ స్టోన్స్ అనేది ఉందన్నమాట. అండ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రీవియస్ ఫేజ్ యాక్ట్స్ ఆన్ ద ఇన్పుట్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. సో ఎప్పుడైతే ప్రీవియస్ ఫేజ్ అనేది దాని యొక్క రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్కి ఒక ఇన్పుట్గా పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్లో సిస్టమ్ డిజైన్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది, డెవలప్ అవుతుంది అనమాట. సో ఇది డిజైన్ ఫేజ్లో యొక్క రిజల్ట్, అంటే ఇది డిజైన్ ఫేజ్ యొక్క రిజల్ట్ అయినట్టయితే ఈ డిజైన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఈ డాక్యుమెంట్ నెక్స్ట్ ఫేజ్ అయినటువంటి టెస్టింగ్ ఉంటుంది కదా, కోడింగ్ ఉంటుంది కదా, ఆ కోడింగ్కు ఇన్పుట్గా పనిచేస్తుంది అనమాట. సో అదే చెప్తున్నారు వీళ్ళు కూడా, ప్రీవియస్ ఫేజ్ యొక్క అవుట్పుట్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్కు ఇన్పుట్గా పనిచేస్తుంది. అండ్ డిసడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సాఫ్ట్వేర్ విల్ నాట్ బీ వర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సైకిల్. సో ఎండ్ ఆఫ్ ద సైకిల్ వరకు ఈ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుందో లేదా అని ఎగ్జాక్ట్లీగా చెప్పలేమన్నమాట. అండ్ హై రిస్క్ అండ్ అన్సర్టనిటీ. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు థర్డ్ ఫేజ్లోకి వచ్చామనుకోండి, డిజైన్లోకి వచ్చామనుకోండి, ఈ డిజైన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మరి మనం తిరిగి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ కొరకు వెళ్ళలేమన్నమాట. అందుకే హై రిస్క్ అండ్ అన్సర్టనిటీ అంటున్నారు. అండ్ నాట్ గుడ్ ఫర్ కాంప్లెక్స్ అండ్ ఊప్ ప్రాజెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కొరకు కావచ్చు, ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ కొరకు కావచ్చు, లేదా కాంప్లెక్స్ కొరకు కావచ్చు, ఇది అంత హెల్ప్ఫుల్ కాదనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫేస్ ద ఛాలెంజ్ బికాస్ ఆఫ్ లార్జ్ సైకిల్. సో లార్జ్ సైకిల్ కారణంగాను మనం ఛాలెంజెస్ని ఫేస్ చేయలేము. సో దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ ఏంటి, వి మోడల్ గురించి తెలుసుకోబోతున్నాం. వి మోడల్. ఇన్ దిస్ మోడల్ execution process happens in sequential manner of V shape. It is also called as
verification and validation model. It is the extension of waterfall model and based on the association of testing phase and development phase. సో ఈ వి మోడల్లో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఒక సీక్వెన్షియల్ వి షేప్ యొక్క సీక్వెన్షియల్ మేనర్లో జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వి షేప్ చూస్తున్నారు కదా, రిక్వైర్మెంట్స్ డ్రా చేసి చూపిస్తా. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్ ఇన్వాల్వ్ కావడం గాను, అండ్ నెక్స్ట్ డిజైన్ టెస్టింగ్లో మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, అంటే టెస్టింగ్లో ఇవన్నీ కూడా మనకు పార్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి, కోడింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా వి షేప్లో జరుగుతున్నటువంటి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అన్నమాట. అండ్ మనం దీన్నే వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్ అని కూడా అంటాం. వి మోడల్ని వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్ అని కూడా అంటాం అన్నమాట. ఈ మోడల్ని మనం వాటర్ఫాల్ మోడల్ యొక్క ఎక్స్టెన్షన్ కొరకు యూజ్ చేస్తున్నాం. అంటే దాన్ని బేస్ చేసుకొని మనం వి మోడల్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో it is a higher discipline model because the next phase starts only after the completion of previous phase. సో వాటర్ఫాల్ మోడల్లో కూడా ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ప్రీవియస్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడే నెక్స్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగానే ఇక్కడ ఈ వి మోడల్లో కూడా హయ్యర్ డిసిప్లిన్ కలిగి ఉంటుందన్నమాట. దీంట్లో కూడా ఎప్పుడైతే ప్రీవియస్ ఫేజ్ కంప్లీట్ అవుతుందో అప్పుడునే నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ద డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఫేజ్ ప్లాన్డ్ ప్యారలల్. ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే టెస్టింగ్ ఫేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్యారలల్గా ప్లాన్ చేయబడతాయి. సో దెర్ ఈజ్ వెరిఫికేషన్ ఫేజ్ అట్ వన్ సైడ్ అండ్ వ్యాలిడేషన్ ఫేజ్ ఆన్ అదర్ సైడ్. సో ఈ వి మోడల్ని మనం వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్ అని చెప్పుకున్నాం కదా. సో వెరిఫికేషన్ ఫేజ్ ఏమో ఒకవైపు, వ్యాలిడేషన్ ఫేజ్ ఏమో ఇంకొక వైపు జరుగుతుంది అన్నమాట. సో అందుకే ఇది వి షేప్లో మనం చెప్పుకుంటున్నాం. ద కోడింగ్ ఫేజ్ జాయిన్స్ ద టూ ఎండ్స్ ఆఫ్ వి మోడల్. సో ఇక్కడ కోడింగ్ ఫేజ్ అనేది వి మోడల్ యొక్క టూ ఎండ్స్ని జాయిన్ చేస్తుంది. అంటే వ్యాలిడేషన్ని, వెరిఫికేషన్ ఫేజ్ని రెండింటిని కూడా టూ సైడ్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ రెండు ఎండ్స్ని ఈ కోడింగ్ ఫేజ్ అనేది జాయిన్ చేస్తుంది అన్నమాట. సో వెరిఫికేషన్ ఫేజెస్ ఆఫ్ వి మోడల్. ఇప్పుడు వి మోడల్లో వెరిఫికేషన్ ఫేజ్, వ్యాలిడేషన్ ఫేజ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అందులో వెరిఫికేషన్ ఫేజ్లో ఏముంటాయో చూద్దాం. దెర్ ఆర్ 5 phases అవైలబుల్ ఇన్ దిస్ స్టేజ్. దే ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అనలైసిస్, డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్, మాడ్యూల్ డిజైన్, కోడింగ్. ఇక్కడ మనము డిజైన్లో 2 డిజైన్స్ చూస్తున్నాం. ఒకటి ఆర్కిటెక్చరల్ గాను, అలాగే ఇంకోటి మాడ్యూల్ డిజైన్ గాను. అంటే వెరిఫికేషన్ ఫేజ్లో 5 phases వస్తున్నాయి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనలైసిస్ ఒకటి, డిజైన్ ఒకటి, ఆ డిజైన్లో మరి ఆర్కిటెక్చరల్ డిజైన్ ఒకటి, అండ్ తర్వాత మాడ్యూల్ డిజైన్, ఆ తర్వాత కోడింగ్. ఈ కోడింగ్ అనేది వెరిఫికేషన్ యొక్క వి మోడల్ యొక్క ఎండ్స్ని జాయిన్ చేస్తుందని చెప్పుకున్నాము. ఓకే, ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనలైసిస్, డిజైను, అలాగే కోడింగ్, ఈ 1, 2, 5 ఈ 3 phases గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎస్డిఎల్స్లోనూ డిస్కస్ చేసుకున్నాం, వాటర్ఫాల్ మోడల్లోనూ డిస్కస్ చేసుకున్నాం. సో మిగిలినటువంటివి ఏమి ఇప్పుడు అంటే 3 and 4, అంటే ఆర్కిటెక్చరల్ డిజైన్, మాడ్యూల్ డిజైన్. సరే, ఆర్కిటెక్చరల్ డిజైన్ గురించి చూద్దాం. ఆర్కిటెక్చరల్ డిజైన్ బేస్డ్ డిస్కషన్స్ ఆర్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఫేజ్. Usually more than one technical approach is proposed. It is also called HLO, high level design. సో ఈ ఫేజ్లో ఏం జరుగుతుందంటే ఆర్కిటెక్చరల్ అంటే స్ట్రక్చర్ గురించి చెప్పుకోవడం అన్నమాట. అంటే స్ట్రక్చర్ బేస్డ్ డిస్కషన్స్ అనేవి ఈ ఫేజ్లో జరుగుతాయి అన్నమాట. అంటే ఒక టెక్నికల్ అప్రోచ్ కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువగా ప్రపోజ్ చేస్తాం. ఈ మోడల్లో ఒక టెక్నికల్ అప్రోచ్ కన్నా ఎక్కువగా మనం యూజ్ చేస్తామన్నమాట. అందుకనే దీన్ని మనం హై లెవెల్ డిజైన్ అని కూడా అంటాం. HLO, హై లెవెల్ డిజైన్. ఇది ఆర్కిటెక్చరల్ డిజైన్ అన్నమాట. ఆర్కిటెక్చరల్ అంటూనే స్ట్రక్చర్ ఆఫ్ ద డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అండ్ మాడ్యూల్ డిజైన్. In this phase, the detailed internal design for all the system modules is specified.
It is also called as LLD, low level design. The unit test is very important of any development process to eliminate maximum errors at the early stage. సో ఆర్కిటెక్చరల్ డిజైన్ తర్వాత మోడల్ డిజైన్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ మోడల్ డిజైన్లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ఇంటర్నల్ డిజైన్, అంటే ఆ ఇంటర్నల్ డిజైన్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నటువంటి డిజైన్ని మనం ఇక్కడ స్పెసిఫైడ్ చేస్తాం అన్నమాట. దీన్ని మనం లో లెవెల్ డిజైన్ అని కూడా అంటాం. దట్ మీన్స్ ఎల్ఎల్డి. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో యూనిట్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ టెస్ట్ చేయడం వల్ల ఎటువంటి మ్యాక్సిమం ఎర్రర్స్ని కూడా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం అన్నమాట త్వరగా. సో దీస్ ఆర్ ద వెరిఫికేషన్ ఫేజెస్ ఆఫ్ వి మోడల్ యొక్క వెరిఫికేషన్ స్టేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడేషన్ ఫేజ్ ఉందని చెప్పుకున్నాం కదా. ఆ వ్యాలిడేషన్ ఫేజ్లో ఏమున్నాయో చూద్దాం. There are 4 phases available in this stage. They are acceptance testing, system testing, integration testing, unit testing. సో వీటన్నిటికి కూడా మనం ఇంకొక పేరు పెట్టుకున్నాం, SDLCలో చెప్పుకున్నాం, ఆల్ఫా టెస్టింగ్. సో టెస్టింగ్లో ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. ఎప్పుడైతే కోడ్ అనేది డెవలప్ అవుతుందో అప్పుడు టెస్టింగ్స్ అనేవి జరుగుతాయి. ఐ మీన్ యాక్సెప్టెన్స్, సిస్టమ్, ఇంటిగ్రేషన్, యూనిట్, ఇవన్నీ టెస్టింగ్ జరుగుతాయి. దీన్నే మనం ఆల్ఫా టెస్టింగ్ అని కూడా చెప్పుకున్నాం. ఎస్, సరే చూద్దాం మరి మనం. యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రిక్వైర్మెంట్ అనాలైసిస్ ఫేజ్. It involves testing the product in the user environment. This test uncovers the compatibility issues with other systems of user environment. It also discovers the issues of load and performance defects. So ఈ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ వచ్చేసి యూజర్ రిక్వైర్మెంట్ అనాలైసిస్ ఫేజ్తో పాటు జరుగుతుందన్నమాట. అంటే ఇందులో టెస్టింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎటువంటి టెస్టింగ్ అంటే యూజర్ రిక్వైర్మెంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ అనేది ఇతర సిస్టమ్, అంటే ఇతర యూజర్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే అన్కవర్గా ఉంటుందన్నమాట. అలాగే ఎటువంటి లోడ్స్ కావచ్చు లేదా డిఫెక్ట్స్ యొక్క ఇష్యూస్ ఏమైనా వస్తే ఈ ఫేజ్లో డిస్కవర్, అంటే ఈ ఫేజ్లో మనం కనుక్కోవచ్చు అనమాట. And next, system testing. It is associated with the system design phase. It checks the system functionality and communication. Most of the software and hardware compatibility issues can be solved in this testing. System testing వచ్చేసి ఇది సిస్టమ్ డిజైన్ ఫేజ్తో జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్, దీంతో సిస్టమ్ డిజైన్ ఫేజ్తో అసోసియేట్ అయినటువంటి సిస్టమ్ టెస్టింగ్ అనమాట. అలాగే సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దాని యొక్క కమ్యూనికేషన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో చాలా వరకు సాఫ్ట్వేర్ అలాగే హార్డ్వేర్ యొక్క కంపాటబిలిటీ ఇష్యూస్ అన్నీ కూడా ఈ సిస్టమ్ టెస్టింగ్లోనే సాల్వ్ అవుతాయన్నమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్. It is associated with architectural design phase. This test is useful for testing the coexistence and communication of internal modules. So integrated testing అనేది ఆర్కిటెక్చరల్ డిజైన్ ఫేజ్తో అసోసియేట్ అయి ఉంటుంది. అంటే ఈ టెస్ట్ మనం దేనికి అంటే దేని కొరకు యూస్ చేస్తాము అంటే కో ఎగ్జిస్టెన్స్ని టెస్ట్ చేయడానికి, అలాగే కమ్యూనికేషన్ని టెస్ట్ చేయడానికి. వేటి యొక్క కో ఎగ్జిస్టెన్స్, కమ్యూనికేషన్ అంటే ఇంటర్నల్ మాడ్యూల్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఇంటర్నల్ మాడ్యూల్స్ యొక్క కమ్యూనికేషన్ గురించి అలాగే కో ఎగ్జిస్టెన్స్ గురించి టెస్ట్ చేయడం కొరకు ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ని మనం యూస్ చేస్తాం. అండ్ యూనిట్ టెస్టింగ్. It is associated with the module design phase. In this test, there is a possibility to eliminate the bugs at early stage of code level. All the type of defect cannot be uncovered by this test. యూనిట్ టెస్టింగ్ వచ్చేసి మోడల్ డిజైన్ ఫేజ్తో అసోసియేటెడ్ అయి ఉంటుంది. అంటే ఈ టెస్ట్లో మనం ఏమన్నా బగ్స్ అంటే ఎర్రర్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట త్వరగా. అంటే అర్లీ స్టేజ్లోనే మనం వీటిని రెక్టిఫై చేయొచ్చు. అలాగే ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఈ టెస్ట్లో, అంటే ఇతర డిఫెక్ట్స్ ఉంటాయి కదా, వీటిని మనం అన్కవర్ చేయలేము.
అండ్ వి మోడల్ యొక్క అంటే చెప్పుకున్నాం కదా, వెరిఫికేషన్ ఫేజెస్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వ్యాలిడేషన్ ఫేజెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వి మోడల్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. It is a highly disciplined model. One phase can be completed at a time. It works well for smaller projects. It is simple and easy to understand. It is easy to manage due to rigidity of the model. సో ఈ మోడల్ కూడా హైలీ డిసిప్లిన్డ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఒక్కొక్క ఫేజ్ కంప్లీట్ అవుతూ ఉంటుందో నెక్స్ట్ ఫేజ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇటువంటి మోడల్ మనం స్మాలర్ ప్రాజెక్ట్ కొరకు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా సింపుల్గాను ఉంటుంది, సింప్లిసిటీ అండ్ ఈజీ టు మేనేజ్. సో మోడల్ యొక్క రిజిడిటీ వల్ల మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ డిసడ్వాంటేజెస్: హై రిస్క్ అండ్ అన్సర్టనిటీ, నాట్ గుడ్ మోడల్ ఫర్ కాంప్లెక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, పూర్ మోడల్ ఫర్ లాంగ్ ప్రాజెక్ట్స్, నో వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ టిల్ ద ఎండ్. సో ఈ వి మోడల్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే చాలా హై రిస్క్ ఉంటుంది అండ్ అన్సర్టనిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఈ మోడల్ వచ్చేసి కాంప్లెక్స్ కావచ్చు లేదా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కొరకు గుడ్ కాదు అని అంటున్నారు. అలాగే లాంగ్ ప్రాజెక్ట్ని ఫాలో అవ్వాలంటే ఇది చాలా పూర్ మోడల్. అండ్ అంటే టోటల్ మోడల్ కంప్లీట్ అయ్యేంత వరకు సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుందో లేదో అని చెప్పి మనం ప్రొడ్యూస్ చేయలేము. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ వి మోడల్. సో ఎస్డిఎల్సి, నెక్స్ట్ వాటర్ఫాల్ మోడల్ అండ్ దెన్ వి మోడల్, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద చెప్పుకోవచ్చు. సో ఇంక్రిమెంట్ మోడల్ గురించి మనకు అంత అవసరం లేదు. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ మోడల్. అండ్ దెన్ స్పైరల్ మోడల్. సో ఈ స్పైరల్ మోడల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బికాజ్ ఈ మోడల్తో కంపేర్ చేసుకుంటే మిగతా మోడల్నే నాకు ఇంపార్టెంట్ అనిపించాయి. బికాజ్ ఫర్ యువర్ డిగ్రీ స్టూడెంట్స్ మీ సిలబస్ని బేస్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఈ ఫస్ట్ యూనిట్లో మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్. సో ఎస్డిఎల్సి ఈజ్ ద ఫస్ట్ మెయిన్ టాపిక్, తర్వాత ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. సరే చూద్దాం. దిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ టు అనలైజ్ అండ్ డెవలప్ ద సాఫ్ట్వేర్. The projects that are developed by the software process are called framework metrics, are used to improve the development of software project. సో ఈ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్లో ముందుగా మనం ఈ ప్రాసెస్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ప్రాసెస్నే. ఈ ప్రాసెస్ దేని కొరకు మెజర్ చేయడానికి అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ను మనం అనలైజ్ చేయడానికి, డెవలప్ చేయడానికి యూజ్ చేసేటువంటి ప్రాసెసే ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రాసెస్ని డెవలప్ చేస్తాను, అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. వీటినే మనం ఫ్రేమ్వర్క్ అని కూడా అంటాం. సో ఫ్రేమ్వర్క్ మెట్రిక్స్, ఈ ఫ్రేమ్వర్క్ మెట్రిక్స్ని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, దాని యొక్క డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో టోటల్గా ఏం చెప్పుకోవచ్చు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని అనలైజ్ చేయడానికి అలాగే డెవలప్ చేయడానికి మనం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. వాటినే మనం ఫ్రేమ్వర్క్స్ అని చెప్తూ ఉన్నాం. ఈ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. ముందుగా ప్రాసెస్ మెట్రిక్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. These are the metrics belongs to process quality. It can be increased by the following conditions. Output produced by software must not have any errors. All the metrics must be handled over by an individual. So ఈ మెట్రిక్స్ అన్నీ కూడా క్వాలిటీ అంటే ప్రాసెస్ యొక్క క్వాలిటీకి సంబంధించినవి అన్నమాట. వీటిని మనం కింద ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా ఇంక్రీజ్ చేయొచ్చు, అంటే ఈ మెట్రిక్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ నుండి ప్రొడ్యూస్ అయినటువంటి అవుట్పుట్కి ఎటువంటి ఎర్రర్స్ ఉండవు. అలాగే ఈ మెట్రిక్స్ని మనం హ్యాండిల్ చేసుకోగలం అన్నమాట ఇండివిజువల్గా. సరే ఆ మెట్రిక్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మరి. కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సో క్వాలిటీ యొక్క
కాస్ట్ని మనం ఏ విధంగా మెజర్ చేయవచ్చు అంటే సాఫ్ట్వేర్ యొక్క పర్ఫార్మెన్స్, దాని యొక్క క్వాలిటీని బేస్ చేసుకొని. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఈక్వేషన్ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ క్వాలిటీ COQ ఏ విధంగా మెజర్ చేయొచ్చు, రివ్యూ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ QA ప్లస్ టెస్టింగ్. సో రివ్యూ, టెస్టింగ్, QA అండ్ QA అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. ఇక్కడ నేను మీకు మెన్షన్ చేయలేదు. QA అంటే క్వాలిటీ అష్యూరెన్స్. సో ఇది బాగా చూసుకోండి. అండ్ బై టోటల్ ఎఫర్ట్ ఇంటూ 100. సో దిస్ ఈజ్ ద అంటే కాస్ట్ ఆఫ్ క్వాలిటీని మనం మెజర్ చేయాలనుకుంటే రివ్యూ, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, ట్రైనింగ్ బై టోటల్ ఎఫర్ట్ ఇంటూ 100. సో వీ గెట్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. అండ్ దెన్ డిఫెక్ట్ డెన్సిటీ. డిఫెక్ట్ డెన్సిటీ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వచ్చేటువంటి డిఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో దాన్ని డిటెక్ట్ చేయడమే డిఫెక్ట్ డెన్సిటీ. సరే, డిఫెక్ట్ డెన్సిటీ యొక్క ఫార్ములా ఏ విధంగా ఉందో చూద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వచ్చేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ బై ప్రాజెక్ట్ సైజ్ ఇన్ KLOC. అంటే 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట. KLOC దీని యొక్క అబ్రివేషన్ కూడా నేను ఇచ్చేస్తా. K అంటేనే మనం థౌజండ్స్కి బదులుగా Kని యూజ్ చేస్తూ ఉంటాం. సో K 1000 లైన్స్ ఆఫ్ కోడ్స్, దట్ ఈస్ ద KLOC. ఇది డిఫెక్ట్ డెన్సిటీ అన్నమాట. అండ్ సో ఈ సిలబస్ మొత్తం SK యూనివర్సిటీకి సంబంధించినది అండ్ అదర్ యూనివర్సిటీ కూడా హెల్ప్ఫుల్, కానీ మెయిన్లీగా SK యూనివర్సిటీని బేస్ చేసుకొని నేను ఈ PDF తయారు చేయడం జరిగింది. అంటే ఈ PDF అనంతపురంలో ఉంటున్నటువంటి STDC కాలేజ్ అనమాట. సో వెల్ డిఫైన్డ్ PDFనే నేను యూస్ చేస్తూ ఉన్నా. అండ్ ఇతర మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. సో నెక్స్ట్ మెటీరియల్ కూడా నేను మీకు ట్రై చేస్తా. ఆ PDFలో కూడా మ్యాటర్ అనేది కన్సిస్టెన్స్గా ఉంటుంది. ఓకే, రైట్ నౌ చూద్దాం నెక్స్ట్. ఇంకా రివ్యూ ఎఫిషియన్సీ కెన్ బి క్యాల్కులేటెడ్ టు రివ్యూ ద డిఫెక్ట్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో రివ్యూ ఎఫిషియన్సీని మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో డిఫెక్ట్స్ని రివ్యూ చేయడం వల్ల. సో దట్ ఈస్ ద రివ్యూ ఎఫిషియన్సీస్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఏ రివ్యూలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ బేస్ చేసుకొని అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్కు ఇంటూ 100. సో దిస్ ఈజ్ ద రివ్యూ ఎఫిషియన్సీ. సో ఇక్కడ దాకా మనకు ప్రాసెస్ మెట్రిక్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెట్రిక్స్. These are used by the project manager to control project cost, time, effort. The main objectives of project metrics are to know the status of project, to manage workflow and active goals, to compute project team capability for improving the quality of the software. సో ఈ ప్రాజెక్ట్ మెట్రిక్స్ని ఎవరైతే యూజ్ చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజర్ యూజ్ చేస్తారనమాట. దేని కొరకు అంటే ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయడానికి. ఎటువంటి కంట్రోల్ అంటే ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ కావచ్చు, దాని యొక్క టైము అండ్ దాని యొక్క ఎఫర్ట్ని కంట్రోల్ చేయడానికి ప్రాజెక్ట్ మెట్రిక్స్ యూజ్ చేస్తాము. సో ఈ ప్రాజెక్ట్ మెట్రిక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్, మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి, అలాగే వర్క్ని మేనేజ్ చేయడానికి అండ్ నెక్స్ట్ గోల్స్ని రీచ్ అవ్వడానికి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ టీమ్ని అంటే క్యాపబుల్గా కంప్యూట్ చేయడానికి అనమాట. అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ కంప్యూట్ చేయడం అనమాట. ఇవన్నీ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్. అండ్ దెన్ సరే, ఈ ప్రాజెక్ట్ మెట్రిక్స్లో క్యాల్కులేషన్స్ ఏ విధంగా తీసుకుంటారో చూద్దాం. మరి టు క్యాల్కులేట్ షెడ్యూల్ వేరియన్స్ వి యూజ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటున్నాం కాబట్టి షెడ్యూల్ వేరియన్స్ని మనం క్యాల్కులేట్ చేయాలనుకోండి. ఫస్ట్ యాక్చువల్ కంప్లీట్ ఎప్పుడైపోయింది, తర్వాత దానిలో నుంచి షెడ్యూల్ కంప్లీషన్ని లెస్ చేయాలి. బై షెడ్యూల్ కంప్లీషన్ ఇంటూ 100 చేసినట్టయితే షెడ్యూల్ వేరియన్స్ అనేది మనకు వస్తుంది. అండ్ దెన్
టు క్యాలిక్యులేట్ సైజ్ వేరియన్స్ వి యూజ్ ద ఫార్ములా. ఇప్పుడు మనకు సైజ్ వేరియన్స్ కావాలి. సైజ్ వేరియన్స్లో వచ్చేసి యాక్చువల్ సైజ్ ఎంత ఉంది, అందులో మనం ఎస్టిమేట్ చేసినటువంటి సైజ్ లెస్ చేసి బై ఎస్టిమేట్ సైజ్ ఇంటూ 100 చేసినట్టయితే సైజ్ వేరియన్స్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టు క్యాల్కులేట్ ఎఫర్ట్ వేరియన్స్ వి యూజ్ ద ఫార్ములా. ఎఫర్ట్ వేరియన్స్ని మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటే ఎఫర్ట్ వేరియన్స్ ఈక్వల్స్ టు యాక్చువల్ ఎఫర్ట్ ఎంత ఉంది, మనం ప్లాన్ చేసినటువంటి ఎఫర్ట్ని లెస్ చేయాలి, ఆ తర్వాత ప్లాన్డ్ ఎఫర్ట్ ఇంటూ 100. సో ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసినట్టయితే మనకు ఎఫర్ట్ వేరియన్స్ అనేది వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి టు క్యాల్కులేట్ ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ అండర్ డెవలప్మెంట్. అంటే ప్రాజెక్ట్ యొక్క ప్రొడక్టివిటీ, అది కూడా ఇక్కడ డెవలప్మెంట్ కింద వచ్చినటువంటి ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉందో చూద్దాం. మరి యాక్చువల్ ప్రాజెక్ట్ సైజ్ ఏంటి, అలాగే యాక్చువల్ ఎఫర్ట్ ఎంత ఉంది, సో ఇదంతా బేస్ చేసుకుంటే మనకు ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ అండర్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. ఆ తర్వాత టు క్యాల్కులేట్ ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ అండర్ టెస్టింగ్. ఇది డెవలప్మెంట్లో చూసినటువంటి ప్రాజెక్ట్ ప్రోడక్ట్ అనమాట. కానీ ఇక్కడ మనం టెస్టింగ్లో ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ ఈక్వల్స్ టు యాక్చువల్ టెస్ట్ కేసెస్ బై actual effort in test cases. So these are the project metrics. So important topic in this unit ante first unit lo process and project metrics. So process metrics లో ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మెట్రిక్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఇవి. సో డెఫినెట్లీ విల్ గెట్ 10 or 5 marks. సో బేస్డ్ ఆన్ ద SIR షార్ట్ క్వశ్చన్. సో ఇంకా మీకు ఫస్ట్ యూనిట్లో ఫర్దర్గా ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పేపర్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో we will meet in next video. Thank you. So please subscribe this channel to get more topics on software engineering or other computer subjects.